ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి జ్ఞానం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు గర్భాలయపు తెర ఒకటి చినిగిపోయింది, తెర చినిగిపోయినట్టుగా రెండు సందర్భాలు ఉంటాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత ఇక్కడ తెర చినిగింది. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయం 44, 46 వచనాలు కనుక మనం చూసినట్లయితే, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చనిపోక ముందు ఒక తెర చినిగిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. నిజానికి పాత నిబంధనలో ఉన్నటువంటి మందిరానికి సాదృశ్యమైనటువంటి దానిలో రెండు తెరలనే ఉంటాయి. పరిశుద్ధ స్థలానికి ఒక తెర, అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర. ఈ రెండు తెరలు చినిగిపోయాయి. ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం విడవక ముందు ఒకటి, విడిచిన తర్వాత ఒకటి. ఎందుకు దేవుడు ఇది రాయించి పెట్టాడంటే, తెరలు చినిగిపోయిన విషయాలు కూడా ఎందుకు రాయించి పెట్టాడంటే, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనుషులకి దగ్గరగా చేయడానికి మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క త్యాగం, బలియాగం అనేది దేవుడికి దూరంగా ఉన్నటువంటి మనుషుల్ని దగ్గరగా చేసిందనమాట. అంటే వాక్యంలో దేవుడు ఏం రాయించి పెట్టినా అందులో ఉన్నటువంటి జ్ఞానం మనం వెతుక్కోవాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు తెరలు ఎందుకు చినిగిపోయాయంటే, దేవుడికి దూరం ఉన్నటువంటి మనిషికి దూరం ఉన్నటువంటి దేవుని ఏం చేశాడంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరిని దగ్గరగా చేశాడనమాట. అది యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రాణ త్యాగానికి యొక్క అర్థం.